హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్. నేను మీ సుకృత్లకి ఈరోజు కూడా నేనే వచ్చాను. సో ఇవాళలో కొన్ని మంచి కబుర్లు ఉన్నాయి. సో డిస్కస్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అప్డేట్స్ వచ్చేసి క్రికెట్ దే పోదాం. క్రికెట్లో ఒక ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రిషబ్ పంత్, ఆయనకి ఇంజరీ అయింది కదా ఇంగ్లాండ్ సిరీస్లో. సో ఆయన మనం అనుకున్నాము వెస్టిండీస్ సిరీస్కి ఫిట్ అయిపోతాడు, లేకుంటే ఏషియా కప్కి ఫిట్ అయిపోతాడని. రెండుదానికి కుదరలేదు. ఆస్ట్రేలియా సిరీస్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయినాడు. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమంటే సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి వాడు అవైలబుల్గా ఉంటాడు అని టాక్స్ వస్తున్నాయి. సో ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు, కానీ వాడు వస్తే మాత్రం ఖచ్చితంగా టీమిండియాకి ఒక ఏనుగు బలం లాగా వస్తుంది, ఒక బలం తీసుకొస్తాడు ఆయన. సో చూద్దాం ఎప్పుడు ఎలా ఫిట్ అయి వస్తాడో అని. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అని ఐసీసీ వాళ్ళు ప్రతి మంత్ అనౌన్స్ చేస్తారు. సో దాంట్లో వచ్చేసి ఈ సెప్టెంబర్ మంత్లో అనౌన్స్ చేశారు. ఇది ఆల్మోస్ట్ అక్టోబర్ మిడ్ అయితే మనం అక్టోబర్ని కన్సిడర్ చేయము. సో సెప్టెంబర్ మంత్ది అనౌన్స్ చేశారు. దాంట్లో మెన్స్లో వచ్చేసి ఇండియన్ టీం పరంగా అభిషేక్ శర్మకు వచ్చింది ప్లేయర్ ఆఫ్ ద మంత్. నెక్స్ట్ ఫీమేల్ వచ్చేసి స్మృతి మందనది వచ్చింది. సో మనకి ఎక్స్పెక్టెడ్ ఇవి రెండు ఇదేమి కాదు. సో మనము ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అలాగే ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవన్నీ డిస్కస్ చేయాలంటే ఇంకా డిసెంబర్ దాకా వెయిట్ చేయాలి. అవి చూద్దాం ఎవరెవరు వస్తారో అని. సో ఈ రెండు మంచి కబుర్లు క్రికెట్ది. ఇంకా దాని తర్వాత సినిమా అప్డేట్స్ పోదాం. సినిమా అప్డేట్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వీకెండ్ విత్ రమేష్, కన్నడ రియాలిటీ షో అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఫేమస్ రియాలిటీ షో. దాంట్లో రిషబ్ శెట్టి ఇనాగ్రల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వస్తున్నాడు. మీన్స్ ఆ చైర్ లో కూర్చుంటారు కదా, సో ఆ చైర్ లో ఫస్ట్ క్యాండిడేట్ గా వస్తున్నారు. సో హోప్ ఆ ఎపిసోడ్ కి అందరూ వెయిట్ చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ ఎపిసోడ్. సో ఇంకా త్వరలోనే టెలికాస్ట్ కానుంది, చూద్దాం ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో. ఇంకా దాని తర్వాత వచ్చేసి మార్క్ మూవీ, సుదీప్ ది మార్క్ మూవీ ఉంది కదా, అది టాకీ పార్ట్ డబ్బింగ్ పార్ట్ ఏమైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోతుందట ఈ మంత్ ఎండ్ లోపల. సో 25th డిసెంబర్ కి రిలీజ్ చేసే ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. సో మార్క్ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా? మ్యాక్స్ మూవీ లాస్ట్ ఇయర్ వచ్చాడు కదా మ్యాక్స్, ఆ మూవీ డైరెక్టర్ ఈ మూవీ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. సో చూద్దాం ఈసారి ఎలా హిట్ కొడతారో మనకి ఇచ్చే సుదీప్. దాని తర్వాత కాంతారా, మనము ఏ సినిమాకైనా సినిమా ముందు ప్రమోషన్స్ చూస్తాం. వీళ్ళేంటో యూనిక్ గా సినిమా ముందు ప్రమోషన్సే, సినిమా రిలీజ్ అయినా ప్రమోషన్సే, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినా కానీ ప్రమోషన్స్ వదలట్లేదు కాంతారా వాళ్ళు. ఇప్పుడేమంటే కాంతారా దివాళీ ట్రైలర్ అని ఒకటి రిలీజ్ చేస్తున్నారంట. ఎప్పుడంటే 12:07 PM కి, ఎప్పుడు ఈ రోజుకి. సో ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వస్తుంది. సో చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత వచ్చేసి లోకా చాప్టర్ 1 తెలుసు కదా, ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. మలయాళంలో ఇండస్ట్రీ కొట్టింది కదా, ఆ మూవీ జియో హాట్స్టార్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. సో వెయిట్ చేయండి. అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తా, అఫిషియల్ డేట్ వచ్చిన తర్వాత. ఇంకా దాని తర్వాత కేరాంప్, ఇది కొంచెం దీనికి బ్యాక్ స్టెప్ అనే చెప్పాలి. ఎందుకంటే కేరాంప్ కి యూబైఏ సర్టిఫికేట్ అనుకున్నాము, కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఏ సర్టిఫికేట్ అంతా వచ్చింది. అడల్ట్ కంటెంట్ ఏముందో తెలియదు నాకు ఆ మూవీలో. సో ఇది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది కేరాంప్ మూవీకి. ఎందుకంటే ఇంకా పక్కనున్న మూవీస్ అంతా డ్యూడ్ కానీ తెలుసు కదా కానీ ఆ మూవీకి అంతా యూబైఏ వచ్చింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా టాప్స్ వస్తే ఇంకా దానికి వెళ్ళిపోతారు. దీనికి కొంచెం బ్యాక్ స్టెప్ వస్తుంది. సో హోప్ ఇది కాకూడదనే, కంటెంట్ బాగుంటే ఎవరైనా కానీ పోతారు. సో చూద్దాం ఏమైతుందో కానీ. అలాగే ఈరోజు డ్యూడ్ మళ్ళా తెలుసు కదా మూవీ రిలీజ్ అవుతుంది. ఎవరు ఏ మూవీకి ఫస్ట్ వెళ్తారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని తర్వాత ప్రభాస్ అండ్ అను రాఘవపూడి ఉంది కదా మూవీ, ఆ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసి ఈ మంత్ లో వస్తుందంట. హోప్ఫుల్లీ 23rd అక్టోబరే వస్తుంది అని నా హోప్, నా గెస్. ఎందుకంటే ఆ రోజే డార్లింగ్ బర్త్డే ఉంది, ఇంకా ఆ రోజు కాకుండా ఇంకే రోజు వస్తుంది. దాని తర్వాత హొంబాడే ఫిలిమ్స్ వాళ్ళు
ఇదే డైరెక్టర్ తో ఇంకో మూవీ చేస్తారంట ప్రభాస్ తో. ఇప్పుడే ప్రభాస్ తో సలార్ 2 ఉంది, మళ్ళా ప్రశాంత్ వర్మ ఆయనతో ఒక మూవీ ఉంది, మళ్ళా అనురాగ పూరితో. సో హొంబాడేకి ప్రభాస్ కి ఏదో అవినాభావ సంబంధం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన రవితేజ మూవీ ఉంది కదా RT-76. ఆ మూవీ ఈ స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్నారంట. ఒక సాంగ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత కొన్ని సీన్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా నవంబర్ మిడ్ లోపల షూటింగ్ కంప్లీట్ చేసుకొని సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. చూద్దాం. ఆల్మోస్ట్ సంక్రాంతికి రాకపోవచ్చు, ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో రావచ్చు అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఆయనది మూవీ ఏముంది కదా, కొన్ని సీన్స్ అయితే రీషూట్ చేస్తున్నారంట. లుక్స్ ఇప్పుడేమి ఒక రీసెంట్ అకేషన్ లో ఎన్టీఆర్ ది లుక్ ఉంది కదా, సో ఆ లుక్కే ఉంటుంది. కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారంట. అది ఎందుకో తెలియదు నాకు. సో నెక్స్ట్ ఇయర్ మూవీ రాదు, కన్ఫర్మే. సో 2027 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారంట. సో ఇవాళ వీడియోలో ఇంతే అప్డేట్స్ ఉన్నాయి, క్రికెట్ సినిమాది కలిపి. సో హోప్ ఈ అప్డేట్స్ మీకు చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో ఇంతే గైస్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని పెంచండి, మమ్మల్ని కూడా పెంచండి. సో ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ మీకు ప్రతిరోజు అందేంటి ప్రయత్నం మా టీం కూడా చేస్తున్నాం. సో ఇవాళ వీడియోలో ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్. చెప్పక బాయ్.